హలో, హాయ్ అండి. ఈరోజు వైజాగ్ సాగర్ నగర్లో నేను పనిచేస్తున్న రెస్టారెంట్కి మా వైఫ్, మా అబ్బాయి ఇద్దరు వచ్చారండి చూడడానికి. ఎలా ఉందో చూపిస్తాను. నేను ఇక్కడ హెడ్ షెఫ్గా చేస్తానండి. కిచెన్ అంతా నేనే చూసుకుంటాను. రెస్టారెంట్లో మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి ఇండోర్ ప్లాంట్స్ అండి. చాలా ఎక్కువ ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి. ఫస్ట్ ఫ్లోర్ ఇంకా టెర్రస్ ఉంటుందండి. గ్రౌండ్ ఫ్లోర్లో సిట్టింగ్ ఉంటుంది. కాంటినెంటల్ ఫుడ్ ఉంటుందండి. అన్ని రకాల ఐటమ్స్ అన్నీ ఉంటాయి కాంటినెంటల్లో. బేకరీ ఐటమ్స్ అన్నీ ఉంటాయండి. కేక్స్ అన్ని వెరైటీస్ ఉంటాయి. వీటితో పాటు పాటరీ ఆర్ట్ ఎక్కువ ఉంటుందండి. ఎక్కడ చూసినా మీరు వాల్స్ అన్నిటికి పాటరీ ఆర్ట్ చాలా బాగుంటుంది అందంగా. చూడండి, మా వైఫ్, మా అబ్బాయి ఏం చేస్తున్నారు, కేక్ చూస్తున్నారు. డెమో కేక్స్ అన్నీ ఇలా ఎంట్రన్స్లో రాగానే అది ఉంటుందండి కేక్ కౌంటర్ అంతా. కస్టమైజ్డ్ కేక్స్ అన్నీ చేస్తారండి. మీరు ఆర్డర్ ఇచ్చిన ఒక 10 to 15 మినిట్స్లో ఏ కేక్ అయినా రెడీ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైనా ఒకసారి విజిట్ చేయండి, చాలా బాగుంటుందండి ఫుడ్ టేస్ట్ కూడా. ఓకే, ఒకసారి లోపలికి వెళ్ళి పాటరీ వర్క్ అంతా ఎలా ఉందో చూపిస్తాను రండి. ఇదిగోండి చూడండి, ఇక్కడ అందమైన పాటరీ ఆర్ట్ వర్క్ అంతా ఇక్కడే ఉంది. మా ఆవిడ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. చాలా బాగుందని అంటుంది. యాక్చువల్గా ఎంత బాగుండడానికి కారణం ఏంటంటే, అందులో మా ఓనర్ ఏమో ఆర్కిటెక్ట్ అండి. ఇక్కడ వాల్మీకి స్టూడియో అని ఉంటుందండి దగ్గరలోనే. అతనిదానండి స్టూడియో. మీకు ఏం కావాలన్నా మంచి మంచి కస్టమైజ్ పోర్ట్రేట్ డిజైన్స్ ఏమన్నా కావాలన్నా చేయించుకోవచ్చు. ఇక్కడ ఉన్న ప్రతి ఐటెం, పోర్ట్రే ఐటెం అంతా ప్రైస్ ట్యాగులు ఉంటాయండి. మీరు కావాలంటే కొనుక్కోవచ్చు అండి. తర్వాత ఈ వైట్ కలర్ పాటరీ ఆర్ట్ వర్క్స్ అన్నిటికి మీరే ఓన్గా పెయింట్ వేసి బై చేసుకొని తీసుకొని వెళ్ళొచ్చు. అది కూడా ఆప్షన్ ఉందండి. ఓకే, ఒకసారి ట్రై చేయండి. పోటరీ ఎవరికైతే ఇష్టం ఉంటుందో. వాల్స్ కూడా మంచి ఆర్ట్ ఉంటుందండి. ప్రతిదీ ఎవ్రీ పోటరీ ఆర్ట్ టెల్స్ ఏ న్యూ స్టోరీ అండి. బాగా మీరు గమనిస్తే పోటరీ ఈవెంట్స్ చాలా ఎక్కువగా జరుగుతాయండి. మీకు ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ పేజ్ అన్నీ ఇస్తాను, ఫాలో అవుతూ ఉండండి. ఎప్పటికప్పుడు రిజిస్ట్రేషన్లు అన్నీ అవుతూ ఉంటాయి. మీరు కూడా జాయిన్ అవ్వచ్చు. చాలా రీజనబుల్గానే ఉంటుంది రిజిస్ట్రేషన్ ఫీజు అంతా. ఇంక ఇప్పుడు డానియల్ చూడండి ఎలా ఆడుకుంటున్నాడో. మొత్తం టేబుల్ పైకి ఎక్కిపోయి ఉన్నవన్నీ కింద తోసేసాడు కాలుతోటి. ఎంజాయ్ చేస్తున్నాడు. మా స్టాఫ్ అందరూ డానియల్ని ఎత్తుకుందామని పిలిచినా సరే ఎవరి దగ్గరికి వెళ్ళలేదు, వెయిట్ చేస్తున్నాడు. 8 months వరకు ఎవరి దగ్గర పిలిచినా నవ్వుతూ వెళ్ళిపోయేవాడు, చూడకుండా ఎవరని చూడకుండా. కానీ ఇప్పుడైతే అసలు వెళ్ళట్లేదు. 10th month వచ్చేసింది. అందరినీ గుర్తుపట్టేస్తున్నాడు. ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదు. వాళ్ళ అమ్మ దగ్గర, నా దగ్గర మాత్రం ఉంటున్నాడు. డానియల్ అయితే చాలా బాగా ఆడుకుంటున్నాడండి. చాలా హ్యాపీ అనిపించింది ఈ మూమెంట్ చూసి. కేఫ్ లొకేషన్ వైజాగ్లో సాగర్ నగర్ బీచ్ ఎదురుగా కల్చర్ బేక్ హౌస్ అండ్ కేఫ్ అని ఉంటుందండి. ఓకే, మీకు థంబ్నెయిల్లో ఫోటో వేస్తాను, బయట నుంచి ఎలా ఉంటుందో చూపిస్తాను. ఓకేనండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ టైం రెస్టారెంట్ అంతటిని కిచెన్తో పాటు ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.